రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే బెంగాల్లో ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ ఉందో దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ కూడా తీసుకొస్తాం అని చెప్పి బండి సంజయ్ గారు కానీ ధర్మపురి అరవింద్ గారు కానీ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా వాళ్ళు అన్న ప్రకారం? అంటే వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో బీజేపీ వస్తుందని వాళ్ళు 100% కన్ఫామ్గా ఉన్నారు, అంతే కదా. చాలా పట్టుదలగా ఉన్నారు, మామూలుగా లేదు. ఎంత పట్టుదల అంటే పిడికిలు బిగించి ఇక్కడ కూడా బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ రాదు, వాళ్ళని కూడా పక్కకు తోసి మేమే గెలుస్తామనేలాగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాని గురించే కదా నాకు మీరు కావాల్సింది. 100% రాదయ్యా, 100% రాదు. ఎలా వస్తుంది ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు, ధర్మపురి అరవింద్ కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే ఏదైతే బెంగాల్లో రిజల్ట్ ఉందో అది ఖచ్చితంగా ఇక్కడ రిపీట్ అవుద్ది తెలంగాణలో కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? ఇది మాత్రం నేను చెప్తున్న 100%. ఇక్కడ మాత్రం ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు, మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి 100% కాదు, 1000% ఇక్కడ మాత్రం గెలిచే అవకాశాలు లేవు, గెలవదు కూడా. అదంతే, ఎప్పుడు చూసినా కానీ బీజేపీ మేము గెలుస్తాము తెలంగాణలో, బీఆర్ఎస్ కాంగ్రెస్ రాదని చెప్పేసి ప్రతిసారి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి పోటీ చేసినప్పుడంతా వెనకబడుతున్నారు. ఇప్పుడు కూడా 100% ఇదే జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజలు ఎందుకు నమ్మలేకపోతున్నారు? దేనికి బీజేపీని నమ్మలేకపోతున్నారు అంటే మన తెలంగాణలో ఏంటంటే, మన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు పాపము. అప్పుడు తెలంగాణ మన ప్రజల కోసము, పేదవాళ్ళ కోసం తెలంగాణ తెచ్చుకోవాలని పోరాడారు, చాలా కష్టపడ్డారు, ఎంతో సత్యాగ్రహం చేసి ఏమంటారు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకొని తెలంగాణని రప్పించుకున్నారు ఆయన. అలాంటిది జనాలు ఏంటంటే మనకి ఇప్పుడు కేసీఆర్ని మళ్ళీ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి, మళ్ళీ ఆయనే మహానుభావుడు, ఆయనే వస్తే బాగుంటుంది, అరే ఎంత తప్పు చేశాం మేమని చెప్పేసి చాలామంది ఇప్పుడు అనుకుంటుంటే నేను విన్నాను. కానీ అలాంటిది ఇప్పుడు బీజేపీ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, అది మాత్రం కలగనాల్సింది. అంటే ఇప్పుడు కేరళ ఎలక్షన్ దానిపైన డిపెండ్ అయ్యి కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. అదేవిధంగా ఇండివిజువల్ గా వచ్చిన తమిళనాడులో టీవీకే పార్టీ ఉంది కదా, తలపతి విజయ్ గారు చేసుకుని ఇక్కడ టీఆర్ఎస్ అని కవితక్క ఫామ్ చేసింది కదా. అవును అవును, దానికి విజయానికి దగ్గరగా వీళ్ళే కూడా కొత్త పార్టీ కదా, అవును, ఇండివిజువల్ గా పెట్టిన పార్టీ, ఇది కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీ అంటే కవితక్క కొత్త పార్టీ పెట్టింది కాబట్టి ఫస్ట్ కూడా టీఆర్ఎస్ అని ఉండింది కదా, ఫస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ అనే ఉండింది. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారు. కానీ కొత్త పార్టీ అంటే ఇప్పుడు కవితక్క ఏంటంటే వాళ్ళ నాన్నతో కొట్లాడి నేను సపరేట్ పార్టీ పెడతాను, నేను ప్రజల కోసమే పోరాడతానని చెప్పేసి పెట్టారు ఆమె. మళ్ళీ ఏమో మనం చెప్పలేము, ఈ 2 సంవత్సరాల్లో ఏ పార్టీ వస్తుందో మనకైతే తెలియదయ్యా. నేను చెప్పేది ఒకటేనమ్మా, బీజేపీ పార్టీ అనేది ఇక్కడ మాత్రం సమస్య లేదు, రాదు. 2029లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? 2029లో అయితే నేను ఒకటే చెప్పగలను, ఒకటేంటంటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఏదన్నా చేసి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పథకాలు ఉన్నాయి చూసారా, ఆ పథకాలు ఏంటంటే ఇప్పుడు పెట్టలేదు, రావట్లేదు, మాకు ఏ పథకాలు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కరెక్ట్ టైంలో ఇంకా 2 ఇయర్స్ 1 ఇయర్ ఈ సంవత్సరంలో ఆ 6 పథకాలు ఏమైతే ఉన్నాయో ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ పెట్టారు అంటే వస్తే కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్, ఇవి 2 రావాలి 100%. నేనేం కోరుకుంటున్నానంటే ఇప్పుడు పథకాలు ఇప్పుడు వీళ్ళు చేసింది మంచి పనులు చేస్తే మళ్ళీ పేదవాళ్ళకి ఒక ఫ్రీ బస్సే ఒకటి పెట్టారు, రేషన్ కార్డులు ఇచ్చారు, ఓకే. మిగతా అవి పింఛన్లు అవన్నీ కావాల్సింది డబుల్ బెడ్రూమ్లు, రైతు బంధు రాలేదు, 100% రైతు బంధు రాలేదు. కానీ మెయిన్వి ఇవ్వలేదు వాళ్ళు. కానీ అవి ఇచ్చి వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారంటే 100% కాంగ్రెస్ వస్తుంది, లేదు అంటే రాదు. అంటే బీజేపీకి ఛాన్స్ లేదు ఇక్కడ. బీజేపీకి అయితే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలిసిందే చెప్తున్నాను అయ్యా. నేను రానిది కూడా బీజేపీ పార్టీ రానిది కూడా నేను వస్తుంది అని చెప్పేసి నేను కుండ బద్దలు కొట్టి అంటారు, నేను బండ బద్దలు కొట్టి కూడా చెప్తాను రాదు అని. అది అస్సలు డన్.